నాకు తెలిసి ఈ ప్రపంచంలో 7 వండర్స్ ఉన్నాయి. కానీ ఆ ఎయిత్ వండర్ నేనే అనిపిస్తుంది. అబ్బచ్చా! అని అనుకుంటున్నారు గావచ్చు. కానీ అదెందుకో నేను జెప్తాను. అస్సలు వంట గది వెళ్ళని అమ్మాయి, కిచెన్ ఐటెమ్స్ పేర్లు గూడా తెలియని అమ్మాయి, ఈ రకంగా వంటలు జేస్తుందంటే వండరే గదా అది. హ్మ్. ఏమంటారు? కరెక్టేనా? కానీ చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్‌ని లేకపోతే వాళ్ళ ఇన్‌లాస్‌ని ఇంప్రెస్ జేయడానికి మంచి మంచి వంటలు వెరైటీస్ చేసేస్తూ ఉంటారు అని జెప్పి. కానీ అది రియాలిటీలోకొస్తే అస్సలు గాదు. యెస్. మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే నేనైతే చాలా ఫుడీ. సో, నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవడానికి, నా క్రేవింగ్స్‌ని నేను సాటిస్ఫై చేసుకోవడానికి నేను కుక్ జేసుకుంటాను. సో, ఎంత కష్టమైనా నాకు రోటి పచ్చడి అంటే ఇష్టమని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి, ఇట్లా రోల్ తెచ్చుకొని, ఇంకా టైమ్ స్పెండ్ చేసి దీని మీద, ఇంకా అట్లా మంచిగా చేసుకుంటే దానివల్ల నాకొక హ్యాపీనెస్. సో, ఇక్కడ నేను టొమాటో రోటి పచ్చడి చేస్తున్నాను. సో, వీడియోలో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసుకోండి. రోల్ లేని వాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు. కానీ రోట్లో చేసుకున్న పచ్చడైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. సో, రోలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోల్లో చేసుకోండి. లేని వాళ్ళు మిక్సర్‌లో చేసుకోండి. సో, ఇట్లా పచ్చి ఉల్లిపాయలనేది లాస్ట్‌లో యాడ్ చేసుకోండి టొమాటో పికిల్‌లో. సో, దాన్ని మనం ఆ తాలింపు వేసుకుంటే ఇంకా అసలు కమ్మగా అనిపిస్తుంది చాలా. చాలామంది తాలింపుని అవాయిడ్ చేస్తారు. బెటర్ మీరు కొంచెం అంత చేసుకున్నప్పుడు కొద్దిగా ఓపికగా తాలింపు కూడా వేసుకోండి. సో దట్ చాలా బావుంటుంది. ఇంకొకసారి అయితే ట్రై చేసి చూడండి ఇట్లా. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అట్లా కలుపుకొని తింటే వాహ్!